అనే సంకేతాన్ని వెళ్ళిందా? పబ్లిక్ కి తెలుసు ఎందువల్ల ఆగింది, ఏం జరిగింది. ఇందులో 2 కోణాలు ఉన్నది. జగన్ ఇప్పటిదాకా ఎందుకు ఆపాడు? అప్పుడే ఇచ్చేయచ్చు కదా. ఎందుకు ఆపాడంటే రెగ్యులర్ యాక్టివిటీకి డబ్బులు ఉండాలి. మళ్ళీ దీనికోసం అంటే మళ్ళీ తీసుకొచ్చి ఇవ్వాల్సింది. కాబట్టి జగన్ అట్లా లేట్ చేశాడని జగన్ తిట్టుకోవచ్చు. జగన్ వల్లే మాకు ఆగిపోయినాయి అని. లేదు చంద్రబాబు నాయుడు గొడవ చేయకపోతే ఇచ్చేసేవాళ్ళు, జగన్ అయితే ఎలాగోలా సర్ది ఇచ్చేద్దాం ఇస్తానే చెడగొట్టారని అటైనా అనుకోవచ్చు. అదే వాళ్ళ ఆ పేదవాళ్ళకి అంత ఆలోచన ఉంటుందా లేదా అంటే వీళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. తెలుగుదేశం పార్టీ ఆలోచన విధానంలో ఏదైనా బలమైన సంకేతం ఉందా? వాలంటీర్ల విషయంలోనే దెబ్బ పడిందేమో, మాకు వాళ్ళందరూ రోడ్డు మీదకి రావడం ఇది ఒక నెగిటివ్ వస్తుందేమో అనుకుని దానికోసమే సీఎస్ క్లాక్ ఇచ్చారు, ఇంటికి వెళ్ళి ఇవ్వండి అని చెప్పారు. అయినా సరే మళ్ళీ పథకాలు ఆపడానికి లేఖలు రాశారంటే అంతకుమించి ఏమైనా ఆలోచన విధానం ఉందా వాళ్ళ దగ్గర? మొత్తం చిన్న భిన్నం అవ్వాలని కోరుకుంటున్నారంటే జగన్ వాళ్ళకి ఏదో ప్రయోజనం ఆశించే కదా చేస్తారు, అదేంటి అంటున్నారు. అదే అనేది జగన్ వ్యవస్థలు ఏవి కూడా పనిచేయవి. మాదే పవర్ రాబోతోంది కాబట్టి ఇవేవి పనిచేయవు, స్తంభించిపోయినాయి, మా చేతిలో సెంట్రల్ పవర్ ఉంది, ఈసీ పవర్ ఉంది, మేము సక్సెస్ఫుల్లోకి వచ్చేసాం, ఇక సచ్చినట్టు మీరు మాకు ఓటేస్తేనే మీకు రేపు ఈ ప్రయోజనాలు జరుగుతాయి, లేకపోతే జరగవని చెప్పే ప్రయత్నం. ఆ సంకేతం పంపించారు ప్రజలు, అంతే కదా బలంగా. రేపొద్దున్న వీళ్ళ పథకాలు కంటిన్యూ చేస్తాం అని చెప్పడానికి ఇప్పుడు ఇలా కుట్రలు జరిగితే రేపొద్దున ఇదే రిపీట్ అవుతుందేమో. పబ్లిక్ ఆలోచించుకుంటారు ఏంటనేది. అంతకంటే ఎక్కువ ఇస్తామంటున్నారు కదా వాళ్ళు, కాబట్టి అది నమ్ముతారా లేదని జనం డిసైడ్. అంటే 4 ఏళ్ల తర్వాత జరిగే పరీక్ష, ఇంకెన్నికల ముందు అప్పుడు చూసుకుందాం అనుకుంటున్నారు. రైట్, చూద్దాం. మొత్తానికి ఎన్నికలకు ముందు ఒక బిగ్ రిలీఫ్ అనుకోవాలా ఇది జగన్.